టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఫ్యూయల్ కార్ల మెయింటెనెన్స్ కంటే ఇటీవల వినియోగానికి ఖర్చు తక్కువే అయినప్పటికీ ఛార్జింగ్ టైం అనేది వాహన వినియోగదారులకు ఒక సమస్యగా ఏర్పడింది. ఈ సమస్యకు ఐఐటి జోధ్పూర్ చక్కని పరిష్కారం చూపింది. ఎలక్ట్రికల్ కార్ల కోసం స్పెషల్ అడాప్టర్ను అభివృద్ధి చేసింది. దీంతో వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను సౌరశక్తిని ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రజలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తో ఛార్జ్ చేసుకునే వ్యవస్థను రూపొందించాలని నరేంద్ర మోదీ గతంలో వెల్లడించిన మాటలను ఐఐటి జోధ్పూర్ నిజం చేస్తుంది. 1000 కంటే తక్కువ ధర వద్దే లభించే ఈ అడాప్టర్ సోలార్ ప్యానెల్ కార్యక్రమం విజయవంతమైతే ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు తమ వాహనాలను ఛార్జింగ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా వేచి చూడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఐఐటి జోధ్పూర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ అడాప్టర్ అన్ని రకాల వాహనాలలో పనిచేస్తుందని, దీనికి సంబంధించిన ప్రోటోటైప్ ను రూపొందించి విజయవంతంగా పరీక్షించామని, త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తామని కుమార్ తెలిపారు. కొండలు, మారుమూల ప్రాంతాల్లో కనీస ఛార్జింగ్ సదుపాయాలు లేని ప్రాంతాల్లో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఒకవైపు ఛార్జింగ్ అడాప్టర్ సోలార్ ప్యానెల్ కు, మరోవైపు కంపెనీ అందించిన ఛార్జర్ కు కనెక్ట్ అవుతుంది. దీంతో అవసరానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా అవుతుందని ప్రొఫెసర్ నిశాంత్ కుమార్ అన్నారు. అమెరికా, కెనడా, చైనా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలు రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నాయని చెప్పారు. ఈ ప్లాన్ లో సోలార్ సాకెట్ తో సోలార్ ప్యానెల్ ను వాహనాలలో ఉంచే బాధ్యత ఈవీ కంపెనీలదేనన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ఓ సవాలుతో కూడుకున్న పని. కాబట్టి అడాప్టర్ సోలార్ ప్యానెల్ అద్భుతంగా పనిచేస్తుందని నిశాంత్ కుమార్ భరోసా ఇస్తున్నారు.